నాన్నొచ్చాడు. లియో గాడు సంబరం అంతా ఇంత కాదు. ఓ డాన్సులేస్తాడండి. చిన్నపిల్లలకి చాక్లెట్లు తెచ్చినట్టు వీడి కోసం చూడండి ఏం తెచ్చాడు. మేమే కాదండోయ్, లియో గాడిని మీరు, అమ్మవాళ్ళు, అక్కవాళ్ళు, నాన్న అందరూ కూడా వాడిని ఒక మహారాజు లెక్క చూస్తున్నారు. ఈ పచ్చళ్ళ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు. దేవునికి 4 పూలన్నా దొరికితే చాలు అన్నదే నా తాపత్రయం. కొత్త చీరలు తెచ్చుకున్నాను, మీకు చూపించుకోకుండా ఎలా? మొక్కజొన్నలో కోతులు వస్తున్నాయని పొద్దున్నే అన్నం క్యారేజీ కట్టమంటే కట్టానా? మొక్కజొన్న ఏమో కానీ ఆ కోతులతో మహా ఇబ్బంది అవుతుందండి. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ ఆదివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్న సాయంత్రం 3 గంటల నుంచి తీసిన వీడియో అండి. సాధారణంగా నేను రోజు ఒక్క కూర మాత్రమే చేస్తాను. ఎప్పుడో ఒకసారి మాత్రం కూరకు తోడు ఇంకో పచ్చడి చేస్తూ ఉంటాను. నిన్న పచ్చ వంకాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న వంకాయలు, గుత్తి వంకాయలు, అవి తెచ్చారు. గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు ఒక 5-6 కాయలు తీసి పక్కన పెట్టి సాయంత్రం పచ్చడి చెయ్యి అన్నారు. ఇక వారు అలా అన్నారు కాబట్టి 5 వంకాయలో 6 వంకాయలో తీసి పక్కన పెట్టేశానండి. ఇక ఆ వంకాయలతో పచ్చడి చేద్దామని, అచ్చం వంకాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగోదు కదా అని ఆ పచ్చిమిరపకాయలు వంకాయలకు జోడు టమాటాలు కూడా కోస్తున్నాను. ఇక నేను ఇలా కూరగాయలు కోస్తున్నప్పుడు నాన్నొచ్చాడండి. నాన్నొచ్చింది లియోగాడే గమనించాడు. అప్పటిదాకా నేను కూరగాయలు కోస్తుంటే కూర్చొనున్న లియోగాడు నాన్న అలికిడిని కనీసం మాట కూడా మాట్లాడలేదు, కానీ చెప్పుల సౌండ్ని బర్రన బయటకు వచ్చేసిండు. ఇది చూడండి, అసలు వాడు ఏం చేస్తాడని నేను ఒక నిమిషం పాటు అట్టే ఆగా, గేటు దగ్గరికి రాకుండా. చూడండి, నేను గేటు తీసిందా గోడవాడు ఎంత గోల్ చేస్తుండో, నేను గేటు తీయనని యువతలకు వస్తుంటే వస్తుండో నా మీద. అసలు వాడి ప్రేమ చూడండి, అంతా ఇంతగా. వాడి ఈ శకలు చూసి నాకు అనిపిస్తుంది, అసలు వాడు కుక్క జాతేనా లేకపోతే మనిషి లాంటి వాడు. మనిషికి ఎన్ని తెలుసో వాడికి అంతకంటే ఎక్కువ తెలిసినట్టు శకలు చేస్తాడు. అసలు అంత ప్రేమ అంటే మనుషులంటే అసలు ఎంత. చూడండి, గేటు తీసిందాక గోల అందరినీ వీడి శకలతో వీడి మాయలో పడేస్తాడు. నన్ను, మిమ్మల్ని, నాన్నని, మా ప్రతి ఒక్కరిని వాడి ప్రేమలో పడేసుకోండు. ఇది చూసారా, ఎవరన్నా మన ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసమని చాక్లెట్లు బిస్కెట్లు తెస్తుంటారు కదా, ఇక్కడ చూడండి నాన్న కూడా వీడి కోసమే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిండు. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి బిస్కెట్లు తేటానికి? పిల్లలా లేరు. మేమేమో బిస్కెట్లు తినేవాళ్ళం కాదు, వాడి కోసం ప్రత్యేకంగా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిండు. నానిక వాడితో ఆడుతుండు. నేనేమో ఈ టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు కట్ చేసి అట్ట పెట్టేశాను కదా, వాటిని కడాయిలో వేసి కొంచెం నూనె వేసి ఉప్పేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక అవి మగ్గుతూ ఉంటాయని. ఇక నాన్న వచ్చిండు కదా, ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తే ఇంట్లో కొద్ది బజ్జీ మిరపకాయలు ఉన్నాయి. నాన్నకి ఎట్లాగో బజ్జీలు అంటే ఇష్టం కదా అని బజ్జీలు చేస్తాను. బజ్జీలు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే సగానికి కట్ చేసి బజ్జీలు వేస్తారు. కొంతమంది ఏంటంటే లోపల చింతపండు పెడతారు. నేను అట్లా కాదు, నేను ఎప్పుడు బజ్జీలు ఇలానే చేస్తాను. ముందు ఒక గిన్నెలో శనగపిండి ఎక్కువగా వేసి రుచికి సరిపడేంత ఉప్పు, వాము, కొంచెం సోడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బజ్జీ వేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇంకో 2 స్పూన్ల శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం వాము వేసేసి అవి 3 కలిపి ముందు కడిగిన మిరపకాయలని పిన్నీస్తో కట్ చేసి ఆ కాయ లోపల అంటే పొట్ట లోపల ఈ వాము, శనగపిండి, ఉప్పు కలిపాము కదా, ఆ పొడి పిండిని పెట్టాలి కదా అని మరీ ఎక్కువ పెట్టామనుకోండి, నూనెలో వేసిన తర్వాత ఆ లోపలికి నూనె వెళ్ళి ఆ పిండి వాము అంతా ముద్దలాగా ఎక్కువగా ఉంటుంది. అట్లా కాదు, కొంచెమే పెట్టామనుకోండి అట్లా ముద్ద కాకుండా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా. స్టవ్ మీద నూనె పెట్టేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలు వేసాను. ఈ బజ్జీలు వేసేటప్పుడు చిన్న చిట్కా ఏంటంటే, మనం పిండిలోంచి మిరపకాయ తీసి నూనెలో వేసేటప్పుడు పిండి గిన్నె అంచుకి ఈ బజ్జీ మిరపకాయని రాస్తూ తీసామనుకోండి, పిండి ఒకవైపు లేకుండా ఉంటుంది. అలా ఉన్న ఆ బజ్జీ మిరపకాయని నూనెలో వేస్తే ఒకవైపు పిండి ఉండదు కదా, బజ్జీ చక్కగా పొంగుతుంది. నానొచ్చిండు కదా అని నాన్న పేరు మీద బజ్జీలు వేసాను. ఇద్దరం తిన్నాము. అమ్మ కోసమని ఒక 6 బజ్జీలు బాక్స్లో పెడితే ఇక నాన్న తీసుకొని బయలుదేరండి. కొద్దిసేపు కూర్చొని నాన్న అంటే మందు తీసుకెళ్ళటానికి వచ్చిండండి పొలానికి. ఇక షాపులు మూసేస్తారు, అది కాకుండా ఇక చీకటి పడితే బండి దోలలేడు కదా, అందుకని తొందరగా వెళ్ళిపోయిండు. ఇక
మన పక్కన పొలంలోకి గొర్రెలు వచ్చినాయి. లియో గాడి తొంగి 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 గోడ మీద కాళ్ళు పెట్టి మరీ చూస్తుండు. బట్టలు దిద్దామని డాబా పైకి వచ్చాను. అయితే ఎప్పుడో తెచ్చానండి నూరువరాల మొక్క. ఆ నూరువరాల మొక్క వేయడానికి ఏ పగిలిపోయిన డబ్బాలు దొరకలేదు. ఆ మొక్క అలానే ఉండిపోయింది. అయితే షాపులో ఉందండి ఈ టబ్బు, పగిలిపోయింది. ఎప్పుడో పగిలిపోతే షాపులో మా వారు ఈ టబ్బు పెట్టేసి అందుట్లో వారికి కావాల్సిన చిన్న చిన్న మోటార్ సామాన్లు ఉంటాయి కదా, నట్లు, బోల్ట్లు, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్లు అన్నీ ఈ టబ్బులో వేసి పెట్టారనమాట. అది నాకు షాపులో చూసేసరికి కనిపించింది. అవన్నీ కూడా వేరే ఇంకొక బస్తాలో వేసేసి ఆ టబ్బుని తీసుకొచ్చి ఇదిగోండి మట్టి పోసేసి ఈ మొక్కలు వేస్తున్నాను. నాకు పూలు బుట్టలకు బుట్టలు బుయ్యాలన్న ఆశ అయితే లేదు, కానీ దేవునికి పూజకి దొరికితే చాలు అన్నదే నా ఈ తాపత్రయం. ఏమో దేవుడు దయ వల్ల పూలు ఈ 4 మొక్కలైనా మంచిగా పూస్తే బాగుండు. ఏమీ లేదు, మందారం పూలు ఒక 4, నూరువరాలు ఒక 4, నందివర్ధన పూలు ఒక 2 దొరికినా చాలు అన్నదే ఆశ. ఇక్కడ ఒక గులాబీ మొక్క వేసా, ఇది చూశారు కదా, ఈ మొక్కలో ఉన్న మట్టి మంచిది కాదండి, అందుకే గులాబీ మొక్క మంచిగా లేదు. ఎప్పుడో వేసిందే కానీ అట్లే ఉంటుంది. ఈ మొక్కల్లో వేసిన మట్టి అంతా కూడా మంచి మట్టే వస్తాయి, మంచిగానే వస్తాయి కొన్ని రోజుల వరకు. ఏదైనా భూమిలో వచ్చినట్టు ఇలా డబ్బాలలో టబ్బులలో వేస్తే రాదులేండి, కానీ ఏమో 4 పూలు పూసినా చాలు, అదే నాకు పెద్ద సంతోషం. 4 మొక్కలు వేసానా, యూట్యూబ్లో చూస్తున్నా అనమాట. మొక్కలకి ఎలా చూసుకోవాలి, ఏమేమి నీళ్ళు పోయాలి, బలమైన ఏం పెట్టాలి అని చూస్తుంటే ఈ మధ్యన ఒక వీడియోలో చూశాను అనమాట. బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ నీళ్ళు అలా ఒక 2 రోజుల పాటు బకెట్లో ఉంచేసి పోస్తే మంచిగా మొక్కలకి బలాన్ని ఇస్తాయి అని అంటే, ఇక నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇంతకుముందు షింకులో బియ్యం కడిగేసేదాన్ని, నీళ్ళు పోసేదాన్ని అనమాట. బియ్యం కడిగి షింకులో పోసేసేదాన్ని నీళ్ళు. ఇప్పుడు అలా పోయికోకుండా ఒక బకెట్లో పోసి ఉంచుతున్నా. ఇక బకెట్లో పోసిన నీళ్ళు ఒక 2 రోజులకి 3 రోజులకి ఆ మొక్కలకి పోస్తున్నాను. అలాగే మజ్జిగ కూడా చేసుకుంటాం కదా ఇంట్లో, ఆ మజ్జిగని కూడా అందుట్లో పోసి వాటిని 2 రోజులకో 3 రోజులకో ఆ మొక్కలకి వేస్తున్నాం. మీరు కూడా ఏదన్నా తెలిస్తే మంచి సలహా ఇవ్వండి, పాటిస్తా. ఇక బట్టలు తీసుకొని వచ్చాను కదా, బట్టలు మొత్తం మడతేసి ఇంట్లో కబోర్డ్లో పెట్టేశాను. ఇంకా ఈ ధర నుంచి ఆ ధర దాకా కసు ఊడ్చాను. బజ్జీలు వేసినప్పుడు మిరపకాయలు టమాటాలు స్టవ్ మీద పెట్టాను కదా, అవి ఎప్పుడో మగ్గినాయి, స్టవ్ బంద్ చేసి అట్టు ఉంచేసాను. ఈ పని అంతా అయిన తర్వాత రోలు కడిగి ఈ పచ్చడి చేస్తున్నాను. బజ్జీలు వేయక ముందు ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయ ముక్కలన్నీ స్టవ్ మీద పెట్టేశాను కదా, బజ్జీలు వేసే లోపలనే అవి మంచిగా మగ్గినాయి, స్టవ్ బంద్ చేసి అట్టు పెట్టేశాను. పని అయిన తర్వాత పచ్చడి నూరొచ్చులే అని. పచ్చడి నూరానా, తోటలో ఉండి ఫోన్ చేశారనమాట. పొద్దున పచ్చడి చేయమన్నగా చేసినవా అన్నారు. చేశానన్న. మరి నెయ్యి ఉందా అన్నారు. నెయ్యి లేదండి, ఈ మధ్యన నెయ్యి ఎక్కువ ఇంట్లో ఉండట్లేదు, ఎందుకంటే పిల్లలకి ఇద్దరికీ పంపిస్తున్నా. ఇంట్లో కొంచెం కటకట్లాడుతుంది నెయ్యి లేదన్న. సర్లే అన్నారు, కానీ నా మనసు ఒప్పుకోలేదు. వారు నోరు తెరిచి నెయ్యి ఉందా అని అడిగారు. ఎంతసేపు పిల్లలకేనా పెట్టుకునేది, మరి ఇంట్లో పొద్దస్తమానం కష్టపడే భర్తకి ఆయనకి ఇష్టం వచ్చినవి చేసి పెట్టాలా వద్దా అని అప్పటికప్పుడు అనుకొని ఇదిగోండి వెన్నపూస తెస్తున్నా. నెయ్యి అయితే స్టాక్ ఉండదు, కానీ ఇంట్లో ఫ్రిడ్జ్లో కంపల్సరీగా మేగడ ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే రోజు పాలు తోడేస్తాం. పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా మేగడ పైన అట్టలాగా పేరుకుంటుంది కదా, ఆ మేగడిని రోజు కూడా ఒక బాక్స్లో పెట్టి అట్టుంచుతా. ఇక ఎప్పుడు ఇట్లా ఒక వారానికో 10 రోజులకో వెన్నపూస తీస్తా. వెన్నపూస తీసే విధానం ఈ మధ్యన చాలా తేలికైపోయింది. మిక్సీ జార్లో వేసి తిప్పామనుకోండి వెన్నపూస వచ్చిద్ది, లేకపోతే నేను ఇప్పుడు చేసిన విధంగా కూడా చేసుకోవచ్చు. నాకు ఏంటంటే మిక్సీ జార్లో వేసి వెన్నపూస తీస్తే అప్పుడప్పుడు మిక్సీ జార్ నుంచి బయటకు వచ్చి పడిపోద్ది, ఆ చుట్టుపక్కల మొత్తం స్టవ్ దగ్గర అంతా చికచికాకు అవుతుంది. ఇక అదొక పెద్ద పని అవుతుంది, ఎదురు పని. అందుట్లో నా మిక్సీ గిన్నెల మూతలేమో సరిగా లేవు, అందుకే ఎక్కువ చికాకు అవుతుంది. ఎందుకులే ఒక 10 నిమిషాలు కూర్చొని ఇలా తిప్పుతూ ఉంటే వెన్నపూస వచ్చింది కదా అని తిప్పేశాను. వెన్నపూస వచ్చింది. ఆ వెన్నపూసని కడిగి స్టవ్ మీద పెట్టేశాను, నెయ్యి తయారవుతుంది. అయితే పెద్ద ఎక్కువేం లేదు వెన్నపూస, మేగడ తక్కువే ఉంది కాబట్టి దానికి తగ్గట్టే వచ్చిద్ది. ఇదిగోండి నెయ్యి కరిగే లోపలనే గిన్నెలు కడిగేసా. ఇక మా వారు వస్తున్నారు తోట నుంచి. ఆ కోతులమ్మ టురుకులు పెట్టేటప్పుడు కాలు బెసికిందంట, కొంచెం బెనికిందో ఏమో నొప్పి చేసింది, కుంటుకుంటూ వస్తున్నారు పాపం. మొక్కజొన్న ఏమో కానీ కోతులతో బాధ ఎక్కువైపోయింది.
ఇంకా నెల రోజుల పాటు ఈ తిప్పలు తప్పదు. ఇంకా వారు వచ్చిన తర్వాత మళ్ళీ బజ్జీలు వేసాను. నాన్న వచ్చినప్పుడు వేసాను కదా, అవి చల్లారిపోతాయి. అప్పుడే ఎక్కువ వేస్తే చల్లారిపోతాయి. మా వారికి వేడివేడి ఇది తింటామంటే ఇష్టం. ఏమైనా సరే, ఇడ్లీ అయినా, దోశ అయినా, అన్నమైనా, ఇలా బజ్జీలైనా వేడివేడిగా తింటామంటే ఇష్టం. అందుకే వారు వచ్చిన తర్వాతే మళ్ళీ వారి కోసం 4 బజ్జీలు వేసేసాను, 4 పకోడీలు కూడా వేశాను. వారు బజ్జీలు తింటుంటే టిఫిన్కి, ఇడ్లీకి, అంటే ఈరోజు ఉదయం ఇడ్లీకి టిఫిన్ కానీ పప్పు నానబెట్టాను. పప్పు కడిగేసి మిక్సీ పట్టి రవ్వ కలిపి గిన్నె పక్కన పెట్టేశాను. పాలు కాగబెట్టి పాలు కూడా తోడేశాను. ఇక అన్నం కూడా ఉడికింది. వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటున్నా. అడిగిందేమో మా వారు, ముందుకు ముందు నేనే నెయ్యి వేసుకొని తింటున్నా. నెయ్యి చల్లారలేదు, వేరే బాక్స్లో పోద్దామంటే ఇక చల్లారిన తర్వాత పోద్దాంలే అని గిన్నెలో అట్టయి ఉంచుకున్నాను. ఆ గిన్నెలోదే స్పూన్తో వేసుకున్నాను. ఈ పచ్చడికి తోడు ఎలాగో పకోడీలు వేసాను కదా, ఈ పకోడీలు నంచుకుంటూ పచ్చడితో తింటే చాలా బాగుంటాయని 4 పకోడీలు కూడా పెట్టుకొని తింటున్నాను. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మీకు 4 రోజుల ముంచి ఇవి చూపిద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఈరోజు ఎలాగో లాంగ్ వీడియో చేస్తున్నా కదా, ఈ లాంగ్ వీడియోలో చూపిద్దామని ఇలా తీసుకొచ్చాను. మొన్న అమ్మవాళ్ళ ఊరిలో దేవుడు ప్రతిష్ట 25 సంవత్సరాలు అవుతుందని వెళ్ళామని చెప్పాను కదా, ఇక ఆ సందర్భంగా బట్టలు పెట్టారు. అల్లుళ్ళకేమో లుంగీ టవలు, మాకేమో చీరలు పెట్టారు. అప్పటి వరకు చీరలు పెట్టాలన్న ఆలోచనలు రాలేదు. అమ్మకి ఎందుకో అనిపించిందంట, ఏమో దేవుడికి సంబంధించింది కదా, ఆడపిల్లలకి బట్టలు పెడితే మంచిదిలే అన్నట్టు నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇక రేది ఇంకా ఎల్లుండి అనంగా అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పింది. ఇక ఆ సాయంత్రమే బయలుదేరి ఖమ్మం వెళ్ళాను. నేను వేణు చూసి తీసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ 2 చీరలు కూడా చిన్నక్కదొకటి, నాదొకటి అనమాట. పెద్దక్కకు పెట్టింది, పెద్దక్క తీసుకొని వెళ్ళింది. చిన్నక్కకు పెట్టింది నేను ఇచ్చాను. చిన్నక్కకి పెట్టలేదు, చిన్నక్క వాళ్ళు రాలేదు కదా హైదరాబాద్ నుంచి, ఈ మధ్యలో ఎప్పుడో వస్తారంట. ఇక తన కోసం ఒక చీర, నా కోసం ఒక చీర మీకు చూపిద్దామని, 2 చీరలు చూపిద్దామని చిన్నక్క చీర కూడా నేను తీసుకొని వచ్చాను. ఈ చీరలు అయితే 650 రూపాయలు అయినాయండి. అంటే ఈ చీరలు చిన్న చిన్న ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి కట్టుకోవడానికి ఉంటాయి అన్నట్టు తీసుకున్నాము. అంటే నేనైతే కట్టుకుంటానండి, కంపల్సరీగా ఇలాంటి చీరలు పెళ్ళిళ్ళకి కట్టుకుంటాను. అది ఎంత తక్కువ రేటా ఎక్కువ రేటా అని కాదు, నా మనసుకు నచ్చితే అది పెళ్ళి లేదు, ఫంక్షన్ లేదు, ఏది లేదు, పదే పదే ఎన్నిసార్లైనా కట్టుకుంటాను. ఇక చీరలు ఏంటంటే కలర్ ఒక్కటే మార్పు, డిజైన్ అంతా ఒకటే, క్లాత్ ఒకటే, చీర అంచులు ఒకటే, అంతా ఒకటే. 3 చీరలు కూడా ఒకే విధంగా తీసుకొచ్చాము, కానీ రంగు మాత్రం మార్పు. చీరలు అయితే బాగున్నాయి. మరి మీరు చెప్పండి, 650కి పర్లేదో లేదా ఎక్కువ రేటో చెప్పండి. ఇక ఆ చీరలు తీసుకోవడానికి వెళ్ళి నేను 2 చీరలు తెచ్చాను. ఉగాది వస్తుంది కదా, అత్తయ్య గారికి మామయ్య గారికి ఎప్పుడు ఉగాదికి బట్టలు పెడుతుంటాము. అయితే ప్రతి సంవత్సరం కూడా కాటన్ చీర అత్తయ్య గారికి, మామూలుగా లుంగీ టవల్ పెట్టి మామయ్య గారికి పెట్టి ఆ బట్టలని మళ్ళీ అమ్మ నాన్నకు పెట్టేవాళ్ళం, వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఈ సంవత్సరం ఏంటంటే మేం కట్టుకుందాము అన్నట్టుగా ఇక నేను కట్టుకునే విధంగా ఈ చీర తెచ్చాను. ఈ చీర అంచు చూసారా ఎంత బాగుందో అసలు. ఈ చీర 500 అండి. అయితే ఇదే చీర అసలు వేరే ఇంకా లేవు, 2 చీరలు ఉన్నాయి. రంగులు అస్సలు బాగాలేదు. ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువ ఉన్న వాటిలో మంచి కలర్ చూసేవాళ్ళం, కానీ 3 చీరలు ఉన్నాయి కానీ మంచిగా లేవు, కలర్లు అస్సలు బాగా. ఇది ఒక్క చీరే బాగుంది. ఈ చీరకి ఈ అంచు కలర్ బాగుంది కాబట్టి నేను తీసుకొచ్చాను. అమ్మ పదే అన్నమాట, 3 చీరలు ఇలాంటివి తెస్తే బాగుండేదని. నేను అదే అనుకున్నాను, కానీ 3 చీరలు బాగా, ఇంకొక 2 చీరలు బాగాలేవు. ఈ చీర ఒకటే బాగుందని తీసుకున్నాను. ఇక ఎప్పటి నుంచో నేను ఇలాంటి చీరలు తీసుకోవాలనుకుంటున్నానండి. ఎలాంటి చీర అంటే చీర మొత్తం గురించి కాదు, ఓన్లీ ఈ అంచు గురించి. మా పెళ్ళైన టైంలో రసగుల్లా చీరలని వచ్చాయండి. అంటే చీర మొత్తం ప్లెయిన్గా ఉండేది, అంచు మాత్రం మామిడి పిందె వచ్చేది, పెద్ద పిందె చిన్న పిందె అట్లా వచ్చాయి. చాలామంది కట్టారు అప్పట్లో, అసలు బాగా ట్రెండ్ అయిపోయింది ఆ చీర. నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అలాంటి చీరలు మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటుంటే వచ్చాయండి. ఈ మధ్యన మైసూర్ సిల్క్ అని వచ్చాయి చూసారా, అవే చీరలు. కానీ
ఎక్కువ రేట్ అనిపిస్తుంది అనమాట. మనకి బడ్జెట్కి కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే నేను మామూలుగా తక్కువ రేట్లు చీరలే కడతాను. ఇక 1100 1200 అంటే వామ్మో అనిపిస్తుంది. చూశానులేండి కానీ వామ్మో అనిపిస్తుంది. కానీ ఇదిగోండి ఈ చీర నేను కేవలం ఆ అంచుకున్న మామిడి పిందె కోసమే తీసుకున్నాను. చీర కూడా చాలా మెత్తగా ఉంది. ఇక ఒకరో ఇద్దరో అనుకోకండి అబ్బా ప్లీజ్. ఏంటంటే మీరు ఇలా చీరలు తెచ్చుకొని చూపిస్తే కొందరు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అనుకోవద్దు. ఇవాళ రేపటి రోజుల్లో ఈ మాత్రం చీరలు కొనుక్కోకుండా ఎవరో ఉండట్లేదు. అందుకే చూపించాను. నేను తక్కువ రేటుయే తీసుకుంటాను. ఇదండి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.